నెక్స్ట్ టాపిక్ అండి, వేవీ కర్వ్ మెథడ్ని సెకండ్ కేస్ తీసుకుందామండి. వేవీ కర్వ్ మెథడ్ కేస్ 2 అండి. అంటే మనం తీసుకునే ఫంక్షన్ ఏదైనా కానీ దాన్ని లీనియర్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్గా రాసినప్పుడు, ఆ లీనియర్ ఫ్యాక్టర్స్కి డిఫరెంట్ ఇంటిగ్రల్ పవర్స్ ఉన్నప్పుడు ఆ ఫంక్షన్ ఏ ఎక్స్ వాల్యూస్కి పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ అవుతుంది, జీరో అవుతుంది అనేది చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, f of x is equivalent to, let us take x minus alpha whole power a, x minus beta whole power b, x minus gamma whole power c, x minus delta whole power d. ఇలా ఉన్నప్పుడు when it is positive, when it is equals to 0 and when it is negative, for which values of x ఆ ఇంటర్వెల్ని ఫైండ్ అవుట్ చేసేది నేర్చుకుంటాం ఇన్ఈక్వాలిటీస్లో. ఇది సెకండ్ కేస్ అండి. ఫస్ట్ కేసులో మనం ఏం చేసామంటే ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, డి వాల్యూ అన్ని 1 తీసుకున్నప్పుడు చేసామండి. 1కు మాత్రమే చేసాం. అట్మోస్ట్ రైట్ సైడ్లో ప్లస్ ఉంటుంది, ఆల్టర్నేట్గా మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ వస్తుందండి ఇంటర్వెల్లో. ప్రీవియస్ క్లాస్లో చదువుకున్నాం మనం. ఇప్పుడు దీన్ని మనము డిఫరెంట్ ఇంటిగ్రల్ పవర్స్కి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. దీన్ని నేను మీకు ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. I will explain the rules also. Just listen. f of x is equals to x minus 1 whole square, x plus 1 whole cube, x minus 2 whole power 5, x minus 8, x plus 8 whole power 8. When it is positive, when it is negative and when it is 0, for what values of x we have to check it out. ఇది ఎగ్జాంపుల్ అండి. సో ఫస్ట్ మనం యాజ్ యూజువల్గానే నంబర్ లైన్ డ్రా చేసుకుని నంబర్ లైన్ మీద ఈ ఫంక్షన్ ఎక్కడ 0 అవుతుందో ఆ ఎక్స్ వాల్యూస్ని ప్లాట్ చేసుకోవాలి. సో గ్రేటెస్ట్ రియల్ నంబర్ ప్లస్ ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ లీస్ట్ రియల్. ఎక్స్ మైనస్ 1 ఎక్కడ 0 అవుతుంది అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 అవుతుంది. 0 అయినప్పుడు ఎనీథింగ్ ఏమవుతుంది, 0 అయిపోతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది ఎక్స్ మైనస్ 1. ఎక్స్ ప్లస్ 1 0 అయ్యే ఛాన్స్ ఎక్కడ ఉంటుంది అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు -1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు. సో -1 + 1 0 అండి. 0 ఇంటూ ఎనీథింగ్ 0 అవుతుందండి. -1. సో ఎక్స్ ప్లస్ 1 అండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 దగ్గర ఎక్స్ మైనస్ 2 యొక్క వాల్యూ 0 అవుతుంది. 2 - 2 0, 0 ఇంటూ ఎనీథింగ్ 0 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అండి. ఎక్స్ మైనస్ 2. ఎక్స్ ప్లస్ 8 0 అయ్యే ఛాన్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు నీకు -8 దగ్గర వస్తుందండి. -8 + 8 0, 0 పవర్ 8 0, 0 ఇంటూ ఎనీథింగ్ 0 అండి. సో -8 రాయాలి. ఓకే, ఇక్కడ రాసుకోండి -8. సో ఎక్స్ ప్లస్ 8 అండి. always at most right side is positive. It is always positive. నెక్స్ట్ 2 కి రైట్ సైడ్ వాల్యూసే, 1 కు రైట్ సైడ్లో ఉన్న వాల్యూసే, -1 కు రైట్ సైడ్లో ఉన్న వాల్యూసే, -8 కి రైట్ సైడ్లో ఉన్న వాల్యూసే కాబట్టి అన్నీ పాజిటివ్ అండి. ఇప్పుడు ఈ ఇంటర్వెల్ తీసుకు ఏమవుతుంది, 2కి లెఫ్ట్ సైడ్ వాల్యూస్ అండి. అంటే x - 2కి లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ అండి. x - 2 యొక్క పవర్ 5 ఉందండి. సో నెగిటివ్ వాల్యూస్ హోల్ పవర్ 5 నెగిటివ్.
ఎక్స్ మైనస్ వన్కి రైట్ సైడ్ వాల్యూసే కాబట్టి నెగిటివ్ అయినా పాజిటివ్ పవర్ ఎంతైనా కానీ పాజిటివ్. -1కు రైట్ సైడ్ వాల్యూసే కాబట్టి పాజిటివ్. -8కి రైట్ సైడ్ వాల్యూసే కాబట్టి పాజిటివ్ అని. పాజిటివ్ పవర్ ఎంతైనా పాజిటివేనండి. నెగిటివ్ పవర్ ఈవెన్ అయితే ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. నెగిటివ్ పవర్ ఆడ్ అయితే ఏమవుతుందండి? నెగిటివ్ అవుతుంది. పాజిటివ్ పవర్కి ఈవెన్ అయినా ఆడ్ అయినా ఆన్సర్ పాజిటివేనండి. అది గుర్తుపెట్టుకోండి. వి నో దిస్ కాన్సెప్ట్. సో plus into plus into plus into minus, so we get negative and total. ఇప్పుడు 1కి -1కు మధ్యలో ఉన్న వాల్యూస్ తీసుకుంటే ఈ వాల్యూస్కి ఏమవుతుంది? 2కి లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూస్ కాబట్టి x-2 నెగిటివ్ అవుతుంది. దాని పవర్ 5 కాబట్టి ఆడ్ పవర్ 5 మైనస్ నెగిటివ్. 1 కూడా లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూసే కాబట్టి x-1 నెగిటివ్ అవుతుంది. x-1 యొక్క పవర్ 2 ఉందండి, ఈవెన్ ఉంది. సో మైనస్ పవర్ ఈవెన్ నంబర్ ప్లస్ అవుతుందండి, పాజిటివ్. మిగతా వాటికి రైట్ సైడ్లో ఉన్నాయి కాబట్టి సో ఆటోమేటిక్గా పాజిటివ్ అండి. సో టోటల్గా ఏమవుతుంది? నీకు నెగిటివ్ అవుతుంది. ప్లస్ ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ నెగిటివ్. -1కు 8కి మధ్యలో ఉన్న వాల్యూస్. 2కి లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూస్ కాబట్టి x-2 నెగిటివ్ అవుతుందండి. దాని పవర్ ఆడ్ కాబట్టి నెగిటివ్. పవర్ ఆడ్ నెగిటివ్ అవుతుంది. 1కు లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూసే కాబట్టి x-1 నెగిటివ్ అవుతుంది. హోల్ పవర్ పాజిటివ్ అవుతుంది. -1కు లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూసే కాబట్టి -1కు లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్యూస్లో x+1 నెగిటివ్ అవుతుంది. నెగిటివ్ పవర్ హోల్ క్యూబ్డ్ నెగిటివ్ అవుతుంది. x-8కి పాజిటివే కాబట్టి రైట్ సైడ్ వాల్యూస్, x+8కి రైట్ సైడ్లో ఉన్న వాల్యూస్ కాబట్టి పాజిటివ్ అవుతుంది. సో ప్లస్ ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇట్ బికమ్స్ పాజిటివ్. నెక్స్ట్ ఫైనల్గా ఈ వాల్యూస్ కానీ x+8కి లెఫ్ట్ సైడ్ వాల్యూసే, x+1కు లెఫ్ట్ సైడ్ వాల్యూసే, x-1కు లెఫ్ట్ సైడ్ వాల్యూసే, x-2 కూడా లెఫ్ట్ సైడ్ వాల్యూసేనండి. అన్నిటికీ నెగిటివేనండి. సో నెగిటివ్ పవర్ ఈవెన్ పాజిటివ్, నెగిటివ్ పవర్ ఆడ్ నెగిటివ్, నెగిటివ్ పవర్ ఆడ్ నెగిటివ్, నెగిటివ్ పవర్ ఈవెన్ పాజిటివ్. ప్లస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ ప్లస్ సో బికమ్స్ పాజిటివ్. ఇలా మనము రాస్తాం. రైట్ మోస్ట్ సైడ్ మాత్రం కంపల్సరీ పాజిటివ్ ఆల్వేస్. సో నౌ f(x) 0 ఎక్కడ అవుతుంది అంటే x is equals to 1 దగ్గర, -8 దగ్గర, -1 దగ్గర, 2 దగ్గర అంటే. సో -8, x is equals to -1, x is equals to 1, x is equals to 2. f(x) పాజిటివ్ ఎక్కడ అవుతుందండి? పాజిటివ్ ఇంటర్వెల్ -∞ to -8 పాజిటివ్ ఇంటర్వెల్. x belongs to -∞ to -8. ఇది కూడా పాజిటివ్ ఇంటర్వెల్లేనండి. -8 to -1 యూనియన్ -8 to -1. మీకు డౌట్ రావచ్చండి, మొత్తం కలిపి రాసేసి వస్తారు. మధ్యలో 8 దగ్గర 0 అవుతుంది, పాజిటివ్ కాదు కాబట్టి సపరేట్ చేసి రాయాల్సిందే. ఇక్కడ నెగిటివ్, ఇక్కడ నెగిటివ్, మళ్ళీ ఇక్కడ పాజిటివ్ అండి. 2 to ∞ అండి, యూనియన్ 2 to f(x) నెగిటివ్ ఎక్కడ అవుతుంది? x బిలాంగ్స్ టు నెగిటివ్ ఇంటర్వెల్ -1 to 1 నెగిటివ్ ఇంటర్వెల్, 1 to 2 నెగిటివ్ ఇంటర్వెల్. ఇది కూడా నెగిటివ్. దిస్ ఈస్ ద ఆన్సర్.
అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. ప్రతిసారి ఇలా చేయకుండా షార్ట్ మెథడ్ని మనం ఈజీగా గ్రాస్ప్ చేసుకుందాం. ఇప్పుడు 2 దగ్గర 0 అవుతుందండి. x-2 యొక్క పవర్ ఏంటి? ఆడు పవర్ ఉందండి. ఆడు పవర్ ఉన్నప్పుడు పాజిటివ్ నెగిటివ్ సైన్ చేంజ్ అవుతుంది. x-1కి ఏముందండి? ఈవెన్ పవర్ ఉందండి. ఈవెన్ పవర్ ఉన్నప్పుడు సైన్ చేంజ్ కాదు. సో నెగిటివ్ బికమ్స్ నెగిటివ్ యాజ్ ఇట్ ఈస్. x+1కి పవర్ ఏముందండి? ఆడు ఉందండి. సో నెగిటివ్ మరి పాజిటివ్గా చేంజ్ అవుతుంది. ఆడు పవర్స్ ఉన్నప్పుడు నెగిటివ్ పాజిటివ్ అవుతుంది, పాజిటివ్ నెగిటివ్ అవుతుంది. ఈవెన్ పవర్స్ ఉన్నప్పుడు మనకు ఇంటర్వెల్లో వెళ్తూ ఉన్నప్పుడు టువర్డ్స్ రైట్ నుంచి లెఫ్ట్కే వెళ్ళాలండి. ఎప్పుడు కూడా వెళ్తున్నప్పుడు సైన్ చేంజ్ కాదండి. సో x+8కి పవర్ ఏముంది? ఈవెన్ పవర్ ఉంది. సో పాజిటివ్ యాజ్ ఇట్ ఈస్ పాజిటివ్గానే వచ్చింది. దట్స్ ఇట్, సింపుల్. సో ఆడ్ పవర్స్కి ఏమవుతుంది? పాజిటివ్ నెగిటివ్ అవుతుంది, నెగిటివ్ పాజిటివ్ అవుతుంది. ఈవెన్ పవర్స్కి ఏమవుతుందండి? పాజిటివ్ పాజిటివ్గానే వస్తుంది, నెగిటివ్ నెగిటివ్గానే వస్తుంది. దీన్నే ఇలా రాస్తామండి. నంబర్ లైన్కి అబోవ్ పాజిటివ్ అనుకుందాం, బిలో నెగిటివ్ అనుకుందామండి. పాజిటివ్, నెక్స్ట్ నెగిటివ్, మళ్ళీ నెగిటివ్, నెక్స్ట్ పాజిటివ్, మళ్ళీ పాజిటివ్ అని. ఇదేనండి వేవీ కర్వ్ మెథడ్ అంటే. దాన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. దిస్ ఈస్ కాల్డ్ వేవీ కర్వ్ మెథడ్. కేస్ 2 ఫర్ డిఫరెంట్ ఇంటిగ్రల్ పాజిటివ్ ఇంటిగ్రల్ పవర్స్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇప్పటి నుంచి ఈ మెథడ్లోనే ఎగ్జాంపుల్ చేసుకుంటూ వద్దామండి. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు ఐడియా వచ్చి ఉంటుంది మీకు. సో ఈ ఎక్స్ప్లెనేషన్ ప్రతిసారి మనం చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఈ వేవీ కర్వ్ కాన్సెప్ట్ అప్లై చేద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, f of x is equivalent to x power 4 into x plus 1 whole power 5 into x minus 1 whole power 6 into x plus 2 whole power 9. When it is positive, when it is negative, and when it is 0, that we have to find. X minus 5 whole power 7. ఎన్నన్నా ఉండొచ్చు, ఎన్ని లీనియర్ ఫ్యాక్టర్స్ అన్నా ఉండొచ్చు, ఇంక ప్రాబ్లం లేదండి, మనకు ఐడియా వచ్చేసింది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? నంబర్ లైన్ డ్రా చేసుకోవాలి. ప్లస్ ఇన్ఫినిటీ, మైనస్ ఇన్ఫినిటీ. ఇవి ఎక్కడెక్కడ 0 అవుతాయో వాటిని నంబర్ లైన్లో అసెండింగ్ ఆర్డర్లో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ జాగ్రత్తగా నంబర్ లైన్ ఎలా ఉంటుందో అలా రాసుకోండి. x 0 అవుతుందండి, 0 అనుకుందాం. x+1 అండి, 0 కావడానికి వాల్యూ x is equals to -1. సో -1. x -1 0 కావాలి అంటే x is equals to 1. వీటిని రాసుకోండి. ఇది x అండి, ఇది x+1 అండి, ఇది x -1 0 అయ్యే వాల్యూ. x+2 0 కావాలంటే x is equals to -2. x is equals to -2. సో ఇది x+2 ఫ్యాక్టర్ అండి, 0 అయ్యే వాల్యూ. x -5 0 కావాలంటే x is equals to 5 అండి. సో ఇది x మైనస్. అట్మోస్ట్ రైట్ సైడ్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, ఆల్వేస్ పాజిటివ్. నెక్స్ట్ x -5 యొక్క పవర్ ఆడ్ అండి, సో సైన్ చేంజెస్ నెగిటివ్. x -1 యొక్క పవర్ ఈవెన్ అండి, సో సైన్ డస్ నాట్ చేంజెస్, అగైన్ నెగిటివ్. x యొక్క పవర్ కూడా ఈవెనేనండి, అగైన్ నెగిటివ్. సైన్ చేంజ్ కాదండి ఈవెన్ పవర్స్కి. x+1 యొక్క పవర్ ఆడ్ ఉందండి, సో సైన్ చేంజెస్, నెగిటివ్ బికమ్స్ పాజిటివ్. x+2 యొక్క పవర్ ఎంత ఉంది? 9 అండి, అంటే ఆడ్ ఉందండి, సైన్ చేంజెస్, సో బికమ్స్ పాజిటివ్ బికమ్స్ నెగిటివ్. దట్స్ ఇట్. సో దీన్ని వేవీ కర్వ్గా ఎలా చెప్తాం? నంబర్ లైన్కి అబోవ్ పాజిటివ్, బిలో నెగిటివ్ వేవ్స్ డ్రా చేస్తామండి. సో ఇది పాజిటివ్ అండి, నెగిటివ్ కాబట్టి బిలో, మరీ నెగిటివ్ అండి బిలో, మరీ నెగిటివ్ అండి బిలో, నెక్స్ట్ పాజిటివ్ అండి అబోవ్ ద నంబర్ లైన్,
నెక్స్ట్ నెగిటివ్ అండి, బిలో ద నంబర్ లైన్. దట్స్ ఇట్. సో ఫస్ట్ వన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వెన్ ఇట్ బికమ్స్ జీరో. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు జీరో at x is equals to minus 2 or x is equals to minus 1 or x is equals to 0 or x is equals to 1 or x is equals to 5. ఈ పాయింట్స్ దగ్గర అది జీరో అవుతుంది. వెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ పాజిటివ్, పాజిటివ్ ఎప్పుడు అవుతుంది? ఇది నెగిటివ్, పాజిటివ్. -2 to -1, x belongs to -2 to -1, negative, 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 next positive, 5 to infinity, union 5 to infinity. That's it. మూడవదండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ నెగిటివ్ ఎప్పుడు అవుతుంది? నెగిటివ్ ఇంటర్వెల్ రాయండి, అంటే బిలో ద ఎక్స్ యాక్సిస్. సో నెగిటివ్ సైన్ ఉండే -infinity to -2, x belongs to -infinity to -2, union -1 to 0, -1 to 0, union 0 to 1, 0 to 1, union 1 to 5 అండి, 1 to 5. That's it. This is the answer. This is the wavy curve method, finding the values of x for which the f of x, the function f of x, the polynomial f of x becomes 0, becomes positive, becomes negative. I think all of you understand. అందరికి అర్థమైంది. సో ఆడ్ పవర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలండి? పాజిటివ్ నెగిటివ్గా చేంజ్ అవుతుంది, లేదా ఒకవేళ నెగిటివ్ ఉందనుకోండి పాజిటివ్గా మారుతుందండి. ఈవెన్ పవర్స్కి ఏమవుతుందండి? పాజిటివ్ పాజిటివే అవుతుంది, లేదా నెగిటివ్ నెగిటివే అవుతుందండి. ఆ ఇంటర్వెల్ అనేది చేంజ్ కాదు. దట్స్ ఇట్. అన్ని ఆడ్ పవర్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది? సపోజ్ ఇది ఆడ్ పవరే, ఇది ఆడ్ పవరే, అన్ని ఆడ్ పవర్స్ ఉన్నప్పుడు ఏమవుతుందండి? ఆల్టర్నేట్గా పాజిటివ్ నెగిటివ్ అవుతుంది, నెగిటివ్ పాజిటివ్ అవుతుంది, పాజిటివ్ నెగిటివ్ అవుతుంది, నెగిటివ్ పాజిటివ్ అవుతుంది, పాజిటివ్ నెగిటివ్ అవుతుంది. అదేనండి కేస్ 1. అన్ని పవర్స్ 1 తీసుకున్నప్పుడు అండి, 1 అంటే ఆడ్ నెంబరేనండి. సో ఫ్యాక్టర్స్ యొక్క పవర్స్ అన్నీ కూడా ఆడ్ అయినప్పుడు ఆల్టర్నేట్గా సైన్ చేంజ్ అవుతుంది. ఈవెన్ ఉన్నప్పుడు సైన్ చేంజ్ కాదండి. నెగిటివ్ మీన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ 0, పాజిటివ్ మీన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0.7. I think you can understand all of it. We will do some more examples. చాలా ఎగ్జాంపుల్స్ చేద్దాం, కొద్దిగా ప్రాక్టీస్ చేద్దాం. వీటి మీద డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేద్దాం, డిఫరెంట్ కాన్సెప్ట్స్ని ప్రాక్టీస్ చేద్దాం. మనకు నచ్చింది రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీకు నచ్చిన ఫ్యాక్టర్స్ మీరు తయారు చేసుకోవచ్చు. మీరు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్ ఫంక్షన్ మీకు నచ్చినట్టు రాసుకోవచ్చు, మీ ఇష్టం. సో అన్ని ఈవెన్ పవర్స్ తీసుకుందాం. x power 4, x minus 1 whole square, x plus 2 whole power 6, x minus 8 whole power 10. When it is positive, when it is negative, and when it is 0. That now we have to find out. As it is, same procedure, draw the number line. Number line draw. We know that largest real number infinity, smallest real number minus it. This is the number line. So when it becomes 0 at x is equals to 0, x minus 1 when it becomes 0 at x is equals to 1, x plus 2 when it becomes 0 at x is equals to -2, -2 we get here. X minus 8 when it becomes 0 at x is equals to 8, x minus 8. At most right side is always positive. Now come to x minus 8. What is the power of x minus 8? 10, even. So positive remains positive. Even powers ఉన్నప్పుడు సైన్ చేంజ్ కాదు.
ఆడ్ పవర్స్ ఉన్నప్పుడు సైన్ చేంజ్ అవుతుంది. ఎక్స్ మైనస్ 1 యొక్క పవర్ ఎంత? 2 ఈవెన్. సో పాజిటివ్ బికమ్స్ పాజిటివ్. ఎక్స్ పవర్ ఆల్సో ఈవెన్, అగైన్ పాజిటివ్ కమ్స్ పాజిటివ్. x plus 2 power even, again positive becomes positive. That's it. So wave comes, sir. Wave ఎలా వస్తుంది? Positive, again positive, again positive, again positive, again positive. That's it. Again positive. So now first f of x is equals to 0. At what values of x the polynomial function f of x becomes 0? At x is equals to minus 2, or x is equals to 0, or x is equals to 1, or x is equals to 8. ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇది 0 అవుతుంది. 0 అంటే ఎనీథింగ్ 0. when it becomes positive, minus infinity to 2, so x belongs to minus infinity to 2, sorry minus 2 అండి. యూనియన్ minus 2 to 0, యూనియన్ 0 to 1, ఎందుకంటే ఇక్కడ కూడా పాజిటివే, హియర్ ఆల్సో పాజిటివ్. మరి 1 to 8 యూనియన్, యూనియన్ 8 to infinity ఆల్సో పాజిటివ్. సార్ టోటల్ రియల్ వాల్యూస్ కనడికి ఇది పాజిటివ్ అవుతుంది సార్. ఎస్ ఇట్ ఈస్ పాజిటివ్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఎక్సెప్ట్ దీస్ వాల్యూస్. ఈ వాల్యూస్ వద్ద మాత్రమే 0 అవుతుంది, రిమైనింగ్ ఆల్ వాల్యూస్కి ఇది పాజిటివ్ అవుతుంది. ఎందుకంటే ఈవెన్ పవర్స్ ఉన్నాయండి, నెగిటివ్ పవర్ అయినా కానీ ఈవెన్ ఏమవుతుంది? ఆల్వేస్ పాజిటివ్ అవుతుంది. పాజిటివ్ పవర్ ఈవెన్ నంబర్ ఏమవుతుంది? ఆల్వేస్ పాజిటివే అవుతుంది. నథింగ్. సో ఆల్వేస్ ప్లస్ ఇంటూ ప్లస్ ఇంటూ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, సో టోటల్ వాల్యూస్కి పాజిటివ్. సార్ ఇంత పెద్దగా రాయకుండా దీన్ని చిన్నగా డైరెక్ట్గా ఎక్స్ బిలాంగ్స్ టు ఆల్ రియల్ వాల్యూస్ అని రాస్తే సరిపోతుంది కదా. ఎస్ రాయించండి. ఆర్ ఇట్ కెన్ ఆల్సో బి రిప్రజెంటెడ్ యాజ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆల్ రియల్ వాల్యూస్ ఎక్సెప్ట్ అని మైనస్ అంటామండి. ఏ వాల్యూస్ ఎక్కడైతే 0 అవుతాయో ఆ వాల్యూస్ మాత్రమే సెట్ రాస్తాం. -2, 0, 1, 8 ఇలా కూడా రాయించండి. ఆల్ రియల్ వాల్యూస్, ఆర్ సరిగా రాలేదండి. ఆల్ రియల్ వాల్యూస్ ఎక్సెప్ట్ దీస్ వాల్యూస్, ఎక్స్క్లూడింగ్ దీస్ వాల్యూస్, రిమైనింగ్ ఆల్ రియల్ వాల్యూస్ ఇట్ ఈస్ పాజిటివ్. మరి నెగిటివ్ ఎలా రాయాలి సార్? ఇప్పుడు దెర్ ఈజ్ నో వాల్యూ ఆఫ్ ఎక్స్, ఎలాంటి ఎక్స్ వాల్యూస్కి ఇది నెగిటివ్ కావట్లేదండి ఈ పాలినామియల్. సో ఎక్స్ బిలాంగ్స్ పై అని రాస్తామండి. దిస్ ఈస్ కాల్డ్ నల్ సెట్. సెట్ థియరీలో చదువుకుంటారు. పై అంటే నో ఎలిమెంట్స్, ఎటువంటి ఎలిమెంట్స్, దాన్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. దిస్ ఇస్ ద సర్కిల్. ఇలా ఉంటాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇంకో ఎగ్జాంపుల్ చెప్పండి. వన్ మోర్ ఎగ్జాంపుల్. f of x is equivalent to x square into x minus 1 whole power 4 into x plus 3 whole cubed whole divided by x minus 2 whole power 5 into x minus 5 whole power 7. కొత్త ఎగ్జాంపుల్ ఎలా చేయాలి? కాన్సెప్ట్ వచ్చేసి ఆల్రెడీ మనం చదువుకున్న కాన్సెప్ట్ ఏంటి అంటే, we know that if
P by Q is positive, then PQ also positive. We learn in rational numbers. Number theory lo rational numbers చెప్పుకున్నామండి. If P by Q is positive, then PQ also positive. If P by Q is negative, then PQ also negative. If P by Q is equals to 0, then P is equals to 0 and Q is not equals to 0. అన్నింటిలోనూ కూడా అండ్ PQ ఆల్సో 0. PQ 0 ఎప్పుడవుతుంది అంటే P మాత్రమే 0 అయినప్పుడు Q 0 కానప్పుడు. సో ఇక్కడ PQనే ఉందండి, ఇక్కడ కూడా PQనే ఉందండి, ఇక్కడ కూడా PQనే ఉందండి. అంటే ఈ కోషంట్ని ఫస్ట్ మనం ప్రోడక్ట్గా రాద్దాం. లెట్ g ఆఫ్ x ఇంకో పాలినామియల్ ఫంక్షన్ అనుకుందాం. x స్క్వేర్ x minus 1 whole power 4 x plus 3 whole cube x minus 2 whole power 5 x minus 5 whole power 7. ఇది ఎక్కడ పాజిటివ్ అవుతుందో అక్కడ ఇది కూడా పాజిటివ్ అవుతుంది. ఈ వాల్యూ ఎక్కడ నెగిటివ్ అవుతుందో అది ఇది కూడా నెగిటివ్ అవుతుంది. ఈ వాల్యూ ఎక్కడ 0 అవుతుందో అక్కడ ఇది 0 అవుతుంది. దట్స్ ఇట్. సో దీనికి మళ్ళీ వేవీ కర్వ్ మెథడ్ యాజ్ యూజువల్గా అప్లై చేస్తే, బై అప్లయింగ్ వేవీ కర్వ్ మెథడ్ టు డ్రా ఎ నంబర్ లైన్, very easy. Now plus infinity minus infinity, ఇది 0 అయ్యే వాల్యూ x is equals to 0 అండి. x minus 1 0 కావాలంటే x is equals to 1 అండి. x plus 3 0 కావాలంటే x is equals to minus 3 అండి. x minus 2 0 కావాలంటే x is equals to 2 అండి. x minus 5 0 కావాలంటే x is equals to 5 అండి. అబ్జర్వ్ చేయండి, నంబర్ లైన్ మీద ఆర్డర్లోనే ఉన్నాయి. Now utmost is always positive. x minus 5 power odd, so positive becomes negative. x minus 2 power odd, so negative becomes positive. x minus 1 power even, so positive remains positive. x యొక్క పవర్ ఈవెన్, సో పాజిటివ్ రిమైన్స్ పాజిటివ్. x plus 3 యొక్క పవర్ ఆడ్, సో పాజిటివ్ ట్రాన్స్ఫర్స్ టు చేంజెస్ టు నెగిటివ్. పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్, 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 నెగిటివ్. ఫస్ట్ యాజ్ యూజువల్గా f of x is equals to 0 కావాలంటే అబ్జర్వ్ చేయండి, డినామినేటర్ 0 కాకూడదు, న్యూమరేటర్ మాత్రమే 0 కావాలి. న్యూమరేటర్లో ఉన్న ఫ్యాక్టర్స్ ఏవేవి? దిస్ వన్, దిస్ వన్, దిస్ వన్, ఇవి 3 మాత్రమే న్యూమరేటర్లో ఉన్నాయి. ఇవి 2 డినామినేటర్లో ఉన్నాయి. అవి 2 0 కాకూడదు. సో x is equals to 0 or x is equals to 1 or x is equals to minus 3. ఈ 3 వాల్యూస్కు మాత్రమే 0 అవుతుంది. ఏది? ఈ పాలినామియల్. సార్ ఇవి వాల్యూస్ కూడా 0 అవుతాయి కదా సార్. g ఆఫ్ x 0 అవుతుంది. మనకు g ఆఫ్ xకి సంబంధించిన ఇంటర్వెల్స్ కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సినది f ఆఫ్ x. దిస్ ఈస్ కాల్డ్ ఒరిజినల్ ఈక్వేషన్, ఇన్ఈక్వేషన్స్, అండ్ దీస్ ఆర్ కాల్డ్ మాడిఫైడ్ ఈక్వేషన్స్ ఆర్ ఇన్ఈక్వేషన్స్. మనకు మాడిఫైడ్ని సాటిస్ఫై చేసేది కాదు, ఒరిజినల్గా ఇచ్చిన ప్రాబ్లమ్స్లోటి సాటిస్ఫై చేసేది మనకు కావాలి. x is equals to 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఎనీథింగ్ బై 0 నాట్ డిఫైన్డ్ అవుతుంది. x is equals to 5 సబ్స్టిట్యూట్ చేస్తే 5 minus 5 0, ఎనీథింగ్ బై 0 నాట్ డిఫైన్డ్ అవుతుంది.
ఇది సాటిస్ఫై కావాలి. కానీ ఇక్కడ 0 అంటే ఎనీథింగ్ 0, ఇక్కడ 0 అంటే ఎనీథింగ్ 0, ఇక్కడ వస్తుందండి 0. మనకి ఇది కాదు కావాల్సింది, దీన్ని సాటిస్ఫై చేసేది కావాలి. సో దీన్ని సాటిస్ఫై చేసేటి ఎక్కడ 0 వస్తాయండి? ఓన్లీ x is equals to 0, x is equals to 1, x is equals to -3 ఓన్లీ. రిమైనింగ్ f of x పాజిటివ్ ఎక్కడ అవుతుంది? ప్లస్ ఇంటర్వెల్ రాయడమే, ఇది పాజిటివ్. -3 to 0, x belongs to -3 to 0 యూనియన్, ఇది పాజిటివే. 0 to 1, 0 to 1 యూనియన్, ఇది పాజిటివే. 1 to 2 యూనియన్, ఇది కూడా పాజిటివ్. 5 to ఇన్ఫినిటీ. f of x నెగిటివ్ ఎక్కడ అవుతుంది? x belongs to నెగిటివ్ -∞ to -3, ఇక్కడ నెగిటివ్ వచ్చింది. 2 to 5 అండి. ఇక్కడ అడిషనల్గా ఇంకొక పాయింట్ రాస్తాం. f of x is not defined for x is equals to 2 or x is equals to 5. డినామినేటర్ 0 అయింది అనుకోండి, ఎనీథింగ్ బై 0 నాట్ డిఫైన్డ్ అంటామండి. డెఫినేషన్ లేదు, అక్కడ నాట్ డిఫైన్డ్ వాల్యూస్. ఇది అడిషనల్గా వచ్చేది. So for what values of x it becomes 0, for what values of x it is not defined, for what values of x it becomes positive, for what values of x it becomes negative. మనం x యొక్క ఇంటర్వెల్ రాసేసామండి. ఆ పాలినామియల్ ఎప్పుడు పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ అవుతుంది, 0 అవుతుంది, లేదా డిఫైన్ కాదు. లైక్ దిస్. ఇది ఒక న్యూ మోడల్. సో p/q ఉన్నప్పుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కొత్త కాన్సెప్ట్ ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో p/q ఉన్నప్పుడు ఏం చేస్తారు, దాన్ని pqగా మార్చండి. ఇదే కాన్సెప్ట్. We learned this concept already in inequalities in real numbers. నంబర్ థియరీలో కాన్సెప్ట్ మనం చదువుకున్నాం, మరొకసారి రివైజ్ చేసుకోండి. నంబర్ థియరీలో ఎక్కడో చోట కనపడుతుంది వీడియోలో. This is the concept. So like this the problems will be there. మరికొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దామండి, ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ చేద్దామండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, solve x minus 1 whole cubed into x plus 1, x plus 4 whole square whole divided by x minus 3 less than 0 and x plus 9 whole cubed x minus 4 whole square greater than 0 and write the solutions. కామన్ సొల్యూషన్ రాయాలి, రెండింటిని సాటిస్ఫై చేసేది అండ్ అని ఉందండి. సో మనం రాసే x వాల్యూకి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే నెగిటివ్ రావాలి, దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే పాజిటివ్ రావాలి. అలాంటి కామన్ సొల్యూషన్ని రాయాలి. We have to write like that. చేద్దాం. How can you do this? Write the number line. అంటే ఫస్ట్ p/q less than 0 అయితే pq also less than 0. సో మనం దీన్ని ఎలా మాడిఫై చేయాలి? x minus 1 whole cube, x plus 4 whole square, x minus 3 less than 0 is equals to 0 తో పని లేదు మనకి. సో x is not equals to 3 ఎలాగో తీసుకుంటాం. అండ్ x plus 9 whole cubed, x minus 4 whole square greater than 0 కావాలి. ఎక్కడెక్కడ 0 అవుతాయో ఆ x వాల్యూస్ అన్నిటిని ఫస్ట్ నంబర్ లైన్ మీద మనం ప్లాట్ చేద్దామండి. చేసిన తర్వాత చూద్దాం ఎలా అనేది. As usual, largest real number infinity and smallest real number minus infinity. ఇది యాజ్ యూజువల్ అండి. x minus 3 0 కావాలంటే x is equals to 3,
ఎక్స్ ప్లస్ 4 0 కావాలంటే x ఈజ్ ఈక్వల్స్ టు -4. x minus 1 0 కావాలంటే x ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది ఫస్ట్ దాన్ని. ఫస్ట్ చూద్దాం దీన్ని, ఆ తర్వాత సెకండ్ సంగతి చూద్దాం. మరి ఇది లెస్ దెన్ 0 కావాలంటే మనం ఏం కావాలి చూద్దాం. ఇటువైపు ఆల్వేస్ పాజిటివ్ అండి. x minus 3 యొక్క పవర్ 1 ఆడ్ కాబట్టి పాజిటివ్ బికమ్స్ నెగిటివ్. ఇది x minus 1 అండి. x minus 1 యొక్క పవర్ కూడా ఆడే కాబట్టి నెగిటివ్ బికమ్స్ అగైన్ పాజిటివ్. x ప్లస్ 4 అండి. ఇది పవర్ ఈవెన్ ఉంది కాబట్టి పాజిటివ్ రిమైన్స్ పాజిటివ్. సో ఇది టోటల్గా నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఎన్ని కేసెస్లో ఉంది అంటే this is the only case. 1 to 3. So right side always positive. X minus 3 power 1 కాబట్టి positive becomes negative. X plus x minus 1 power odd కాబట్టి negative becomes positive. X plus 4 power even కాబట్టి positive becomes positive. This is the only interval where this expression becomes negative. Okay, ఇది చూద్దాం. x ప్లస్ 9 0 కావాలంటే x ఈజ్ ఈక్వల్స్ టు -9 ఇక్కడ ఉంటుందండి. పని చేద్దామండి. సో ఈ ఇంటర్వెల్ ఫస్ట్ దండి, సెకండ్ -9 ఇక్కడ ఉంటుందండి. సో ఐ విల్ రిమూవ్ దిస్ వన్, దిస్ వన్, because I know only negative, I want only negative values, so I will take only this interval. x minus 4 అండి. 0 కావాలంటే x is equals to 4 కావాలి. ఇక్కడ x is equals to x minus 4. ఇది x plus 9. అట్మోస్ట్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. నాకు పాజిటివ్ కావాలి. x minus 4 యొక్క పవర్ కూడా ఈవెన్ కాబట్టి పాజిటివ్ రిమైన్స్ పాజిటివ్. మొత్తం ఇక్కడి నుంచి ఈ 9 వరకు ఇంటర్వెల్ మొత్తం పాజిటివ్ అండి. x ప్లస్ 9 యొక్క పవర్ ఆడ్ కాబట్టి నెగిటివ్ అవుతుంది. ఇది నెగిటివ్. సో నాకు రెండింటికి కామన్ ఇంటర్వెల్ ఏం కావాలి? ఇది ఎప్పుడు పాజిటివ్ అవుతుంది అంటే వెన్ ఇట్ బికమ్స్ పాజిటివ్ మీన్స్ ఇదంతా పాజిటివ్ అండి. టోటల్ ఈ ఎక్స్ప్రెషన్ అంతా పాజిటివ్. ఈ ఇంటర్వెల్ మాత్రమే నెగిటివ్. సో రెండిట్లో కామన్గా ఉండేది ఏంటి అంటే ఇది కామన్గా ఉంది. దిస్ ఈస్ ద కామన్. సో ఆటోమేటికల్లీ సొల్యూషన్స్ x belongs to 1 to 3. This is చెక్ చేద్దామండి ఒకసారి. వెరిఫికేషన్ అంటే ఏం లేదండి, ఈ రెండింటి మధ్యలో ఇంటర్వెల్ ఏదో ఒక వాల్యూ తీసుకోండి. అట్ x is equals to 2 చూడండి. 2 minus 1 1, 1 cubed 1 పాజిటివ్. 2 plus 4 6, 6 square 36 పాజిటివ్. 2 minus 3 -1 నెగిటివ్. సో పాజిటివ్ బై నెగిటివ్, నెగిటివ్ సరిపోయింది. ఇక్కడ 2 plus 9 11 cubed పాజిటివ్. 2 minus 4 -2 whole square పాజిటివ్. సో అవర్ ఆన్సర్ ఈస్ కరెక్ట్. జస్ట్ వెరిఫికేషన్ చేసుకుంటే చాలా, అలా తర్వాత అయినా సరే. సో దిస్ ఈస్ ద ఆన్సర్. మీరు చేయాలి అన్నప్పుడు ఎలా చేస్తారంటే దీనికి సపరేట్ ఇంటర్వెల్ రాసుకోండి, దీనికి సపరేట్ ఇంటర్వెల్ రాసుకోండి. రెండింటికి కామన్ ఇంటర్వెల్ని మళ్ళీ అంటే 2 నంబర్ లైన్ వేసుకోండి. దీనికి ఒక నంబర్ లైన్, దీనికి ఒక నంబర్ లైన్, రెండింటిలో కామన్ ఏది ఉందో చూసుకోండి, చెక్ చేసుకోండి. వి గెట్ ద రిజల్ట్.
ఏదైనా బుక్స్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు, మెటీరియల్స్ కానీ ఏవైనా కానీ ఉంటాయండి ప్రాబ్లమ్స్ ఇలాంటివి, యూ కెన్ ప్రాక్టీస్. వన్ మోర్ ఎగ్జాంపుల్ అండి, మరొక ఎగ్జాంపుల్ ఫైనల్గా. సాల్వ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1. జనరల్గా ప్రతి స్టూడెంట్ చేసే మిస్టేక్ ఏంటి, అలా ఎందుకు చేయకూడదు నేను చెప్తాను ఈ ప్రాబ్లమ్స్. జనరల్గా దీన్ని సాల్వ్ చేయమని మీకు ఇచ్చినప్పుడు మీరు ఇలా చేస్తారండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 వస్తుంది. x square gets cancelled. Minus 5x plus 4 plus 1 less than or equals to 0. Minus 5x plus 5 less than or equals to 0. 5 common తీస్తే 5 of 1 minus x less than or equals to 0. 1 minus x less than or equals to 0. By multiplying with minus sign, x minus 1 greater than or equals to 0, x greater than or equals to 1. This is the answer. కరెక్ట్ కావచ్చు కాకపోవచ్చు, బట్ ప్రొసీజర్ అయితే తప్పు. ఆన్సర్ కరెక్ట్ రావచ్చు రాకపోవచ్చు అండి. ఆన్సర్ కరెక్ట్ వచ్చింది అంటే ఇట్స్ ఎ కోఇన్సిడెన్షియల్ కంప్లీట్, బట్ ద ప్రొసీజర్ ఈస్ రాంగ్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇన్ఈక్వాలిటీస్లో డోంట్ మేక్ క్రాస్ మల్టిప్లికేషన్. ఐ ఆల్రెడీ టోల్డ్ అండి ఇన్ ఇన్ఈక్వాలిటీస్ క్లాస్లో మీకు ఆల్రెడీ చెప్పానండి, క్రాస్ మల్టిప్లికేషన్ ఎప్పటికీ చేయకూడదు. సో దీన్ని ఇలా చేయాలి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 మైనస్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, వీ హ్యావ్ టు మేక్ లైక్ దిస్. మీరు ఇలా చేయాలి. whatever may be the terms, whatever may be the expressions contained in RHS, transfer all the expressions and sentences to LHS and make RHS 0. RHS ని 0గా మార్చాలి. That is the concept. So ఇప్పుడు by taking LCM తీయండి. x square minus 1. So x square minus 5x plus 4 minus 1 into x square minus x square minus into minus plus 1 less than or equals to 0. X square gets cancelled. Minus 5x 4 plus 1 plus 5 by x square minus 1 less than or equals to. By multiplying with minus sign, minus 5x becomes plus 5x, plus 5 becomes minus 5 by x square minus 1 less than or equals to becomes greater than or equals to 0. The properties of inequalities revise once again. మీరు ఇంకోసారి రివైజ్ చేసుకోండి. ఫైవ్ కామన్ తీసి 5తో డివైడ్ చేస్తే ఫైనల్లీ వీ గెట్ x minus 1 by x square minus 1 greater than or equals to. Now in previous problem we learned with an example, that is if p by q greater than or equals to 0, pq also greater than or equals to 0, comma q is not equals to 0. So now x minus 1 into x square minus 1 greater than or equals to 0 and denominator 0 కాకూడదు. x square minus 1 is not equals to 0. సార్ వేవి కర్వ్ మెథడ్ అప్లై చేయాలంటే అన్ని లీనియర్ ఫ్యాక్టర్స్ ఉండాలి సార్. ఇక్కడ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ వచ్చింది సార్, కన్వర్ట్ ఇట్ ఇంటూ లీనియర్ ఫ్యాక్టర్, దాన్ని లీనియర్ ఫ్యాక్టర్గా మార్చండి బై ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఆర్ బై యూజింగ్ ఎనీ స్పెషల్ ప్రోడక్ట్స్ అండ్ ఎక్స్పాన్షన్స్. స్పెషల్ ప్రోడక్ట్స్ ఎక్స్పాన్షన్స్ వాడచ్చు, లేదా ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మీకు తెలుసండి, ఫ్యాక్టరైజేషన్ ద్వారా అయినా సరే మనము క్వాడ్రాటిక్ని లీనియర్గా మార్చండి. x
x minus 1 into x square minus 1 can be written as x minus 1 into x plus 1. A square minus b square, a plus b into a minus b greater than or equals to 0. X square is not equals to. Now x minus 1 whole square into x plus 1 greater than or equals to 0, and x is not equals to plus or minus 1. We know that. అంటే ఒక నంబర్ని స్క్వేర్ చేస్తే 1 రావాలి. ఆ నంబర్ ఏమై ఉండాలి? +1 అయినా ఉండొచ్చు, -1 అయినా ఉండొచ్చు. వాట్ ఆర్ వెయిట్. ఎక్స్ వాల్యూ 1 కానీ -1 కానీ అయి ఉండకూడదు. ఇప్పుడు దీనికి వేవ్ కర్వ్ మెథడ్ అప్లై చేయండి. పాజిటివ్ రావాలి. చూద్దాం. We know that maximum real number is always greatest real number, infinity, least real number, minus. So x minus 1 becomes 0 at x is equals to 1. X plus 1 becomes 0 at x is equals to -1. Utmost side is always positive. X minus 1 దగ్గర సైన్ చేంజ్ అవుతుందా కాదా? దాని పవర్ ఈవెన్. సో సైన్ డస్ నాట్ చేంజెస్, బికమ్స్ పాజిటివ్. ఎక్స్ ప్లస్ 1 యొక్క పవర్ ఆడ్, 1 అంటే ఆడ్ అండి. సో సైన్ చేంజెస్, బికమ్స్. నౌ వీ గెట్ ద రిజల్ట్ ఇస్ లైక్ దిస్. సో టోటల్లీ దీనికి సొల్యూషన్ సెట్ x² minus 5x plus 4 by x² minus 1 less than or equals to 1. ఆన్సర్ ఏంటి? ఇది పాజిటివ్ అయి ఉండాలి లేదా 0 అయి ఉండాలి. 0 అయితే కాదండి. ఇది 0 పెట్టాలంటే 1 సబ్స్టిట్యూట్ చేయాలి, -1 సబ్స్టిట్యూట్ చేయాలి, అది 0 కావాలి. కానీ 1 -1 సబ్స్టిట్యూట్ చేయడానికి లేదు. So it never becomes 0, it becomes only positive from -1 to 1, positive interval. 1 0 1 దగ్గర 0 కాదండి, ఎందుకంటే డినామినేటర్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 -1 0, ఎనీథింగ్ బై 0 నాట్ డిఫైన్డ్ అవుతుంది, కుదరదు. యూనియన్ 1 to infinity అండి. దిస్ ఇస్. బట్ మనకు ప్రీవియస్ మెథడ్లో, సారీ దీని మెథడ్ 1లో రాంగ్గా చేసాం. అప్పుడు మనకు ఆన్సర్ ఓన్లీ x గ్రేటర్ దెన్ 1 మాత్రమే వచ్చింది. అంటే ఇది మాత్రమే వచ్చింది, రాలేదు. చెప్పాను కదా, ఆన్సర్ కరెక్ట్ ఉండొచ్చు, లేదా కాస్త కరెక్ట్ అయి ఉండొచ్చు, లేదా కంప్లీట్ కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు. ప్యూర్లీ కోఇన్సిడెన్షియల్. బట్ ప్రొసీజర్ రాంగ్ అండి. క్రాస్ మల్టిప్లికేషన్ చెయ్యకూడదు. నెవర్ మేక్ క్రాస్ మల్టిప్లికేషన్ ఇన్ ఇన్ఈక్వాలిటీస్. ఇన్ఈక్వాలిటీస్లో ఎప్పటికీ క్రాస్ మల్టిప్లికేషన్ చేయకండి. అన్ని టర్మ్స్ని ఎల్హెచ్ఎస్కి కన్వర్ట్ చేసుకొని ఆర్హెచ్ఎస్లో 0 ఉండేటట్టుగా మార్చుకోవాలి. ఆర్హెచ్ఎస్ ఓన్లీ 0 ఉండాలండి. దిస్ ఈస్ ద రైట్ సొల్యూషన్ అండ్ రైట్ ప్రొసీజర్ ఫర్ దిస్ ప్రాబ్లం.